92వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. మరొకసారి ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కీర్తనలు మనం ధ్యానిస్తున్నాం. 92వ కీర్తన. ఈ కీర్తన విశ్రాంతి దినమున చదవదగిన కీర్తన. విశ్రాంతి దినం అంటే ఏంటి? శనివారాన్ని విశ్రాంతి దినం అంటారు. అంటే సబాత్ అని అంటారు. సబాత్ డే అంటే శనివారం విశ్రాంతి దినం. కానీ ఇప్పుడు మనకి ఏ రోజు విశ్రాంతి దినం? ఆదివారం విశ్రాంతి దినం. అది కూడా మందిరములో చదవదగిన కీర్తన. దాని అర్థం మిగిలిన కీర్తనలు కాదు. మిగిలిన కీర్తనలు కూడా మనం చదువుకోవచ్చు. కానీ పర్టికులర్గా ఈ కీర్తన ప్రాముఖ్యమైంది. దేనికి? విశ్రాంతి దినమున పాడదగిన కీర్తన, విశ్రాంతి దినమున చదవదగిన కీర్తన. అందుకనే దీన్ని 2 భాగాలుగా విభజించారు. ఒకటి, స్తుతి అనేది విశ్రాంతి దినము యొక్క వ్యాపారం, లేదా స్తుతి అనేది విశ్రాంతి దినమున ప్రాముఖ్యమైంది అని అర్థం. ఆదివారం ఆరాధనలో ఎక్కువగా జరగవలసింది, ఎక్కువగా చేయవలసింది ఏంటంటే ఆరాధన చేయడం, స్తుతి చెల్లించడం, దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి మహిమపరచడం. ఇది ఆదివారం జరిగించవలసిన కార్యక్రమం. కానీ మనం ఆదివారం సాక్ష్యం కూడా చెప్పలేని స్థితి. ఆదివారం దేవుని మహిమపరచలేకపోతున్నాం. కనుక మనం అలా ఉండకూడదు. లేఖనాల్లో మనం చూస్తే ఇది మొదటిది. రెండవది ఏంటంటే దుష్టులు నశిస్తారు, కానీ దేవుని ప్రజలు ఉన్నతంగా ఉంటారు. 7 నుంచి 15 వరకు ఇది విభజించబడింది. దుష్టులు నశిస్తారు, కానీ దేవుని ప్రజలు ఉన్నతముగా ఉంటారు. ఇప్పుడు మనం చదువుకుందాం కీర్తన మొదటి నుంచి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి విశ్వాసతను 10 తంతుల స్వరమండలతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించుట మంచిది. ఏమని చెప్తున్నాడు కీర్తనకారుడు? ఏది మంచిది అంటున్నాడు? దేవుని స్తుతించడమే మంచిది అంటున్నాడు. పిల్లలను కలిగి ఉండడం మంచిదని అంట్లా, ఆస్తిని సంపాదించుకోవడం మంచిదని అంట్లా, తన సొంత పనులు చేసుకోవడం మంచిదని అట్లా, రాజ్యాన్ని మీదకి రాజ్యం వెళ్ళడం మంచిదని అట్లా. ఏది మంచిది అంటున్నాడు కీర్తనకారుడు? యెహోవాను స్తుతించుట మంచిది. భూమి మీద ఏదైనా మంచిది ఉంది అంటే అది ఇదొకటే. మిగిలినవన్నీ అంత ప్రాముఖ్యత కనబడదు. దీనికి ఒక్కదానికే ప్రాముఖ్యత. దేవుని మనం ఎప్పుడు ఏం చేయాలంటే స్తుతించాలి. ప్రత్యేకించి తన ప్రజలు, తన బిడ్డలు దేవుని స్తుతించాలి. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? మనల్ని సృష్టించడానికి గల కారణం ఏంటి అని అంటే ఒకే ఒక కారణం, మనం ఆయన ఆరాధించడానికి మాత్రమే. అందుకే దేవుడు మానవుని సృష్టించాడు. అవాదామును సృష్టించింది ఎందుకు అనంటే దేవునితో గడపడానికి. అందుకే దేవుడు ఏం చేసేవాడట? ఏదైనా తోటలోకి ప్రతి చల్లపూట వచ్చేవాడు. అంటే దేవుడు మానవునితో కోరుకునేది ఏంటంటే ఫెలోషిప్, సహవాసం కోరుకున్నాడు. దేవుడు నీతో సన్నిహితంగా ఉండాలనుకున్నాడు. దేవుడు నీతో నడవాలనుకున్నాడు. అది దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక అది. కనుక మనం దేవుని బిడ్డలం, దేవుని కొరకు నిలబడుతున్న మనం ఏం చేయాలంటే దేవుని కొరకు జీవించాలి. దేవుని కోసం స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కనుక ఇక్కడ ఈ కీర్తనలో దేవుని నమ్ముకున్నవారు, అలాగే నీతిమంతులు, ఈ రెండిటి కోసం ఎక్కువ ప్రాముఖ్యత కనబడుతుంది. దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు,
ఒక పక్క అయితే మరో పక్క ఎవరు? నీతిమంతులు. చూద్దాం. ముందు 10వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 10వ వచనాన్ని చూద్దాం. 10వ వచనం, గొర్రెపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకి ఎత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడితిని. చూడండి, దేవుని మీద ఆధారపడేవాళ్ళు, దేవుని యందు నమ్మిక ఉంచిన వాళ్ళు, దేవునితో సహవాసం చేసిన వాళ్ళని దేవుడు ఊరికే విడిచిపెట్టడం. దేవుడు వారిని ఎలా ఉన్నారో అలాగ ఉంచడం. దేవుడు వారిని ఏం చేస్తాడంట? గొర్రెపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తితివి. కొమ్ము అనగా అర్థం ఏంటంటే బలము. కొమ్ము అనగా అర్థం ఏంటంటే అధికారం. చూద్దాం. కీర్తన గ్రంథంలో 75వ కీర్తన 4వ వచనం చూడండి. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరబట్టిన మాటలు ఆడకుడి అనే భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇస్తున్నాను. చూడండి, మనుష్యుడు తన బలాన్ని ఉపయోగిస్తే దేవుడు ఊరుకోడు. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో మానవుడు తనకు తానుగా కొమ్మును ఎత్తుకుంటున్నాడు. ఎవరు ఎత్తాలి కొమ్ము? దేవుడు ఎత్తాలి. ఎవరు వాళ్ళ బలం? దేవుడు వాళ్ళే. మన బలము చేత మనం ఏమీ చేయలేం. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? అహంకారులకు చెప్తున్నాడు. అహంకారులు వారి బలాన్ని చూపిస్తారు. అయితే ఆ కొమ్మును ఎరగొట్టేవాడు ఎవరు? దేవుడే. మనకు మనముగా హెచ్చించబడ్డానికి వీల్లేదు. మనకు మనముగా గొప్పవారుగా అవడానికి అవకాశం లేదు. ఒకవేళ అలాగు కానీ ఎవరైనా చేస్తే వారి కొమ్మును ఏం చేస్తాడు దేవుడు? వీరు చేస్తాడు. కానీ కొమ్ము ఎత్తేది ఎవరు? దేవుడే. చూడ, దేవుడు కొమ్ము ఎత్తాడనే విషయాన్ని మనం కీర్తన గ్రంథం 89:17, వారి బలమునకు అతిశయాస్పందము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుచున్నది. చూసారా వాక్యం ఎలా ఉందో? వారి బలమునకు అతిశయాస్పందము నీవే అంటే దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళకి దేవుడు ఏమిస్తాడు? బలమునిస్తాడు. ఆ బలం ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్ల వచ్చింది. అంతేకాదు, నీ దయచేత మా కొమ్ము హెచ్చించబడింది. ఎవరు హెచ్చిస్తారట? మన కొమ్మును ఎవరు హెచ్చిస్తారు? దేవుడు. దేవుని మీద ఆధారపడు. ఇవాళ కాకపోయినా రేపైనా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించే దేవుడు, నీకు బలమునిచ్చే దేవుడు. అందుకే ఇక్కడ మనం చదువుకున్నాం కదా, గొర్రెపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. గొర్రెపోతు యొక్క కొమ్ము ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా బలంగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా అలాగే స్ట్రాంగ్గా ఉంటారన్నమాట. ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయనే పైకి లేపుతాడు, ఆయనే బలాన్ని ఇస్తాడు. తర్వాత మనం కీర్తనలు 112:9 మనం చూద్దాం. కీర్తనలు 112:9. వాడు దాతృత్వము కలిగి బేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడట? దేవుడు ఎప్పుడు తన ప్రజల్ని ఉన్నతమైన వారుగా చేస్తాడు. అడుక్కునేవారుగా చేయడు, భేదవాడుగా చేయడు. వాడు దాతృత్వం కలిగి బేదలకిచ్చును. మనం బేదలకి ఇచ్చే స్థాయికి వెళ్తాం. అంతేకాదు, వాని కొమ్ము ఘనత నొందుతుంది అంటే వాడికి బలమిస్తాడు దేవుడు. దేవుడు హెచ్చిస్తాడు. దేవుని చేతిలో ఉంది ఏదైనా. నువ్వు బలం పొందాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నువ్వు దీవించబడాలన్నా, నువ్వు గొప్పవాడవ్వాలన్నా, నువ్వు మేలు పొందాలన్నా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. కానీ దుష్టుడు ఏం చేస్తాడట? వాడు తన కొమ్ము తానే ఎత్తుకుంటాడంట. అందుకని అన్నాడు దేవుడు, కొమ్ము ఎత్తకుడి, పొగరబట్టిన మాటలు మాట్లాడకుడి. కానీ దీనులుగా ఉన్నవారికి, దరిద్రులుగా ఉన్నవారికి, దేవుని మీద ఆధారపడిన వారికి దేవుడు ఏమిస్తాడట?
దేవుడు వారి కొమ్మును పైకెత్తేవాడిగా ఉన్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. తర్వాత ఇది ఆయన మీద ఆధారపడ్డే వాళ్ళకి. మరి నీతిమంతులకి ఏం చేస్తాడు? నీతిమంతులు ఎలా ఉంటారు? నీతిమంతుల యొక్క జీవితంలో మరి ఏం జరుగుద్ది? ఇందాక మౌనిక చెప్పినట్టుగా నీతిమంతుడైన యోబు గురించి చెప్పాడు. కానీ నీతిమంతులకు కలుగు ఫలాలు, నీతిగా బ్రతికితే, యథార్థంగా బ్రతికితే ఏం కలుగుద్ది? దేవుని లేఖనాల్లో అనేకమైన ఆశీర్వాదాలు పొందుపరచబడ్డాయి. నీతిగా యథార్థంగా బ్రతికిన వాళ్ళకి యోబులా ముందు కష్టాలు ఉంటాయేమో కానీ ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉంటాయి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం. వాళ్ళు ఎలా ఉంటారో లేఖనంలో మనం చూసాం. ఇక్కడ 12వ వచనం చూడండి. 12వ వచనం, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఈ వచనంలో మనం చూస్తే దేవదారు చెట్టు గురించి మనకు కనబడుతుంది. దేవదారు చెట్టు ఆ లెబానోను పర్వతం మీద దేవదారు చెట్టు ఎప్పుడు వేయబడద్దంటే, దేవదారు చెట్టుని ఎండాకాలంలో నాటుతారట, వేసవకాలంలో. ఈ చెట్టు దాదాపుగా 120 అడుగుల ఎత్తు పెరుగుద్దంట అండి. ఎన్ని అడుగులండి? 120 అడుగులు. అంటే ప్రతిరోజు ఎదుగుద్ది. నీతిమంతులు ఎప్పుడు ఎదుగుతూనే ఉంటారు. అంతేకాదు, దాని కైవారం అంటే దాని చుట్టుకొలత, దాని లావు ఎంతో తెలుసా? దాదాపుగా 8 నుంచి 9 అడుగులు ఉంటుందంట. అంత లావుగా ఉంటుందంట. దాని వేరు కిందకి తన్నొద్ది. నీతిమంతులు అలా ఉంటారంట అండి. సరే, నీతిమంతులకి దేవుడు ఏం చేస్తాడు? చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఎంత నీతిగా ఉన్నా ఈ కష్టాలు ఏంటి, ఎంత నీతిగా ఉన్నా ఈ అవమానాలు ఏంటి, ఎంత నీతిగా ఉన్నా ఏంటి ఇవి భరించలేకపోతున్నాను అనుకుంటాం. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నీతిమంతుల కోసం దేవుడు అనేకమైన వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడండి. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. మనం నీతిని మాత్రం విడవకూడదు. ధన్యతలో ఒక ధన్యత ఉంది. ఏం చెప్పండి? ఆ నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదా. అంటే నీతి కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో భక్తులు నీతిగా ఉన్నారు. నీతిగా ఉన్న వారికి దేవుడు ఏం చేశాడో దేవుని లేఖనాల్లోంచి మనం చూద్దాం. యోబు గ్రంథం 36:7 వచనం, నీతిమంతులను ఆయన చూడకపోడు. అది దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎవరితో దేవుడు కూర్చోబెడతాడట నీతిమంతుల్ని? నీతిమంతుల్ని సింహాసనం మీద కూర్చోబెడతాడట. నిత్యము కూర్చోబెడతాడు, మళ్ళీ ఒకరోజు కాదు. దేవుని లేఖనం చెప్తూ నీతిమంతులను ఆయన చూడకపోడు. ఖచ్చితంగా చూస్తాడు నీతిమంతుల్ని. కానీ మనకే డౌట్ మధ్యలో, ఎంత నీతిగా బ్రతుకుతున్నామే, ఎంత యథార్థంగా బ్రతుకుతున్నామే, ఎంత మంచిగా బ్రతుకుతున్నామే, అయినా మన పట్ల కార్యాలు జరగట్లేదే అనుకుంటావు. కానీ దేవుడు నిన్ను ఎక్కడ పెడతాడని తీసుకెళ్ళి రాజు సింహాసనం పక్కన పెడతాడంటండి. కనుక మనం ఆ విషయంలో మర్చిపోకూడదు. నీతిమంతులు విడిచిపెట్టబడరు. కీర్తన గ్రంథం 34:17 వచనంలో మనం చూస్తే, నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించెను. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. అంతేకాకుండా అక్కడ మనం చూస్తాం 34:15 వచనం, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. దేవుడు ఏం చేస్తాడట? నీతిమంతులను చూస్తూ ఉన్నాడు. నువ్వు నీతిగా ఉన్నావా? దేవుని దృష్టి నీ మీదే ఉంది. అంతేకాదు, నువ్వు మొరపెట్టే ప్రతి మొర, నువ్వు ప్రార్థించే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కానీ మనకేమనిపిస్తుంది అంటే, నేను నీతిగా ఉన్నప్పటికీ ఏమీ కలగట్లేదని. కానీ వాగ్దానాలు ఉన్నాయి, దేవుని మాటలు ఉన్నాయి, దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. నీతిమంతులకి ఏమేమి కలుగుతున్నాయో మనం లేఖనంలో మనం చూస్తున్నాం. అదే కీర్తన గ్రంథం 37:25 వచనాన్ని చూద్దాం. నేను చిన్నవాడన ఇంటిని
ఇప్పుడు ముసలివాడరైతేనే అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూసి ఉండలేదు. ఓ భక్తుడు చెప్తున్నాడు. ఒక భక్తుడు తన జీవితంలో ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడంటే అవినీతి మీద కాదు, దుష్టుల మీద కాదు, భక్తిహీనత మీద కాదు, తన రాజ్యం మీద కాదు, తన అధికారం మీద కాదు. ఎవరిని చూస్తున్నాడు? ఒక మానవుడు నీతిమంతుని చూస్తే నీతిమంతుడు ఏమయ్యాడట? నీతిమంతులు విడవబడలేదు, అంతేకాదు వారి సంతానం కూడా విడవబడదు. అంతే. దేవుని కోసం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము నీతిమంతుడు, తన సంతానం విడవబడ్డదండి. అబ్రహాము యొక్క సంతానం విడవబడలేదు. ఏమైంది? అద్భుతమైన రీతిలో కరువు కాలంలో బహుబలముగా పోషించబడ్డారు. అంతేకాదు అరణ్యంలో దేవుడు వాడిని విడిచిపెట్టలేదు, శ్రేష్టమైన ఆహారాన్ని పెట్టాడు. నీతిని కానీ మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఏమాత్రం విడిచిపెట్టండి. నీతిమంతులు విడవబడరు, నీతిమంతులకి ఆధిక్యత కలిగి ఉంటారు. అదే కీర్తనలో మనం చూస్తే 92:12 మనం చూసాం కదా. సామెతల గ్రంథం 3:32 చూడండి. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు దేవుడు ఏం చేస్తాడట అండి? ఆయన తోడుగా ఉంటాడు. అంటే నీతిమంతులకు దేవుడు తోడుగా ఉంటాడు, ఎప్పుడు విడిచిపెట్టడం. కానీ మనమే చాలాసార్లు అనుకుంటాం, ఏమన్నా తెలుసా? ఇంత నీతిగా ఉన్నా నాకు ఏ మేలు జరగట్లేదని. యథార్థవంతులకు ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు. నీతిమంతులకు దేవుడు తోడుగా ఉంటాడు, వారిని విడిచిపెట్టాడు అసలు. కానీ మనమే ఏం విడిచిపెడతామంటే కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి నీతిని విడిచిపెట్టి అన్యాయం వైపుకు తిరుగుతాం, నీతిని విడిచిపెట్టి పాపం వైపుకు తిరుగుతాం, నీతిని విడిచిపెట్టి లోకం వైపుకు తిరుగుతాం, కలుషితమైపోతూ ఉంటాం చాలాసార్లు. కారణం ఏంటో తెలుసా? మనం ఎవరిని చూస్తామో తెలుసా? మనుషులను చూస్తాం, పరిస్థితులను చూసి మనకున్న నీతిని విడిచిపెట్టేస్తూ ఉన్నాం. మరి దేవుడు దాన్ని ఇష్టపడుతున్నాడా? దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడ్డండి. మనం ఎప్పుడు దేని కలిగి ఉండాలి? నీతి కలిగి ఉండాలి, యథార్థతను కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 4:18 ఒక మాట చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 4:18 పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు. అది ఇవన్నీ నీతిమంతులు కలిగే ఆశీర్వాదాలు. నీతిమంతులు ఏమవుతారట? అంతకంతకు తేజరిల్లుతారు, అంతకంతకు వర్ధిల్లుతారు. నువ్వు నీతిగా ఉండు, దేవునిలో యథార్థంగా ఉండు, దేవుని మీద ఆధారపడు. దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? అంచెలంచెలుగా ఎదిగిస్తాడు. దుష్టులు అలా ఉండరు. దుష్టులు ఎలా ఉంటారు తెలుసా? ఒక్కసారిగానే పైకి వెళ్ళిపోతారు, మరలా ఒక్కసారిగానే పాతాళానికి దిగిపోతారు. కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళు, ప్రత్యేకించి నీతిమంతులట అంతకంతకు వర్ధిల్లుతారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. కానీ నువ్వేం విడవకూడదు? నీతిని విడవకూడదు, నీతిని కలుషితం చేయకూడదు. నీతిమంతులు ఖర్జూరం వలె మూవు వేయుదురు, లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నిన్ను ఎదిగింప చేస్తాడాయన, నిన్ను ఆశీర్వదింప చేస్తాడాయన, నీకు మేలు చేస్తాడాయన. కానీ మనం చేయవలసింది తెలుసా? నీతిని ఎన్నటికీ విడవకూడదు. కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం 12:13 నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూడండి. నీతిమంతుడు ప్రమాదంలో పడడట, నీతిమంతుడు దేవుడు తప్పిస్తాడు. యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు కనుక అతను దేవుడు ఏం చేశాడు? ఎన్ని మార్లు తప్పించాడు ఆయన్ని? చెప్పండి, లెక్క చెప్పండి ఎన్నిసార్లు.
ఒకటి, అతని నీతి అతన్ని ఎక్కడ కాపాడింది? గుంటలో ఉన్నవాడిని కాపాడింది. అతని నీతి పోతిఫర్ భార్య నుండి కాపాడింది. అతని నీతి చెరసాల నుండి కాపాడింది. మనం నీతి కలిగి ఉండాలి. ఆపదలు రావని చెప్పట్లేదు బైబిల్లో. ఆపదలు వచ్చినా అందులోంచి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను తప్పిస్తాడు. నిన్ను తప్పించేవాడు ఆయన. మన జ్ఞానంతో తప్పించుకోలేం కొన్నిటిని, కానీ దేవుడు ఏం చేస్తాడట? నిన్ను ఆపదలో నుండి కూడా తప్పిస్తాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం, కానీ వాటిలోంచి తప్పించేది ఎవరట? దేవుడు మాత్రమే. అందుకే దేవుని మీద మనం ఏం చేయాలంటే ఆధారపడాలి. సామెతల గ్రంథం 27వ వచనం చూద్దాం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ధన్యులగుదురు. దేవుడు ఏం చేస్తాడట? నీతిమంతుని పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. మన బిడ్డలకి ఏం పోగేయాలి? ఆస్తి కాదు, మన బిడ్డలకి అంతస్తు కాదు, సకల సౌకర్యాలు కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. మన పిల్లలకి ఇవ్వాల్సింది మనం ఏమి ఇవ్వాలి అంటే మన పిల్లలకి ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? మనము నీతిగా బ్రతకాలి. కొన్నిసార్లు ఏమీ ఉండకపోవచ్చు మన జీవితంలో లేమిలోనే ఉండొచ్చు, కానీ మన జీవితం తర్వాత మన బిడ్డలకి ఏమొస్తుందో తెలుసా? ఆశీర్వాదాలు వస్తాయి. అంటే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి నీతిమంతుడికి. చాలాసార్లు మనం వినేది ఏంటో తెలుసా? నీతిగా బ్రతకాలని అనుకుంటాం, కానీ నీతిగా బ్రతికే వారికి ఇన్ని ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలన్నీ దేవుడు ఇస్తాడు. మనం ఏం చేయాలంటే మనం పరిపూర్ణంగా నమ్మాలి. మనకి దేవుడు మనకు సహాయం చేస్తాడని నమ్మి నీతిగా ఉండాలి. యోబుకి నీతిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. తన భార్యని ఏమన్నాడు? మూర్ఖురాల్లా మాట్లాడుతున్నావు అంటే దేవుని మీదే ఆధారపడ్డాడు, నీతి కలిగి ఉన్నాడు. అందుకే అతని జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు వచ్చాయి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మీకు మేలు కలిగిన నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియ ఫలము అనుభవింతురు. నీతిమంతులు ఏం పొందుతారంట? వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళకి ఫలం ఉంది, వెంటనే ఆశీర్వాదం ఉంది. మన వల్ల ఏం జరగదు, కానీ మనం కానీ నీతిగా ఉంటే మనం చేస్తున్న ప్రతి పనిలో ఆశీర్వాదం ఉంటుంది. అందుకనే నీతిని ఎన్నడూ విడిచిపెట్టకూడదు, యథార్థత ఎన్నడూ విడిచిపెట్టకూడదు, భక్తిని ఎన్నడూ విడిచిపెట్టకూడదు, పరిశుద్ధతను ఎన్నడూ విడిచిపెట్టకూడదు. ఏవైనా మనం విడిచిపెట్టుకోవచ్చు. ఈ లోకంలో ఉన్న సుఖాన్ని, ఈ లోకంలో ఉన్న ధనాన్ని, ఈ లోకంలో ఉన్న పేరుని అన్నీ మనం పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకు అని అంటే మన దేవుడు నీతి కలిగిన దేవుడు. దేవుని కోసం స్తోత్రం చెబుతా. మన దేవుడు ఎవరో? నీతి కలిగిన వాడు. మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. అందుకు మనం ఆయనను పోలి నడుచుకోవాలి. అందుకే మత్తయి సువార్తలో ఈ విధంగా చెప్తున్నాడు. మత్తయి సువార్త 13:43 వచనంలో ఈ మాట ఉంది చూడండి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవి గలవాడు వినగాక. ఇప్పటిదాకా చెప్పిన ఆశీర్వాదాలు వేరు, ఇప్పుడు చెప్పిన ఆశీర్వాదం వేరు. నీతిమంతుడికి ఎక్కడ ఆశీర్వాదాలు? భూమి మీద ఆశీర్వాదాలు ఉన్నాయి, పరలోకంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. భూమి మీద దీవించబడతాడు, తన ద్వారా తన బిడ్డలు దీవించబడతారు, తను కాపాడబడతాడు, తనను దేవుడు హెచ్చిస్తాడు, తనని ఫలింపజేస్తాడు. అంతేకాదు ఎక్కడుంటాడట? దేవుని రాజ్యములో మామూలుగా ఉండరు, వెలుగు కలిగి ఉంటారంటండి. వాళ్ళు సూర్యుని వలె ప్రకాశిస్తారు దేవుని రాజ్యంలో, పరలోకంలో. నీతి ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే రైచియస్నెస్. దాన్ని ఫస్ట్ రైట్ అంటే ఏంటి? మంచి. మన జీవితంలో ప్రతి విషయంలో మంచి చేయాలండి, అదే నీతి. మనం మంచి చేయకుండా కానీ ఉంటే ఆశీర్వాదాలు పొందలేం. దేవుని లేఖనం అలా చెప్తుంది. అంటే నీతిమంతుడికి భూమి మీద ఉన్న ఆశీర్వాదాలు, పరలోకంలో
ఆశీర్వాదాలు ఉన్నాయి. అంతేకాదు భూమి మీద ఒక ప్రత్యేకంగా ఉంటాడు, పరలోకంలో ఓ ప్రత్యేకంగా ఉంటాడు. భూమి మీద అందరికంటే ఉన్నతంగా కనబడతాడు, పరలోకంలో అందరికంటే ఉన్నతంగా కనబడతాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదాం. కానీ మనం ఏం చేస్తామంటే నీతిని విడిచిపెడతాం, భక్తిని విడిచిపెడతాం. కొన్నిసార్లు దేవునికి దగ్గర అవుతాం, కొన్నిసార్లు దేవునికి దూరంగా ఉంటాం. అనుకూల పరిస్థితుల్లో దేవునికి దగ్గరగా ఉంటాం, ప్రతికూల పరిస్థితుల్లో నీతిని విడిచిపెడతాం. ఇక మనం నీతిని విడిచిపెట్టేవారుగా ఉండకూడదు, నీతిని అనుసరించేవారుగా ఉండాలి. ఈ కీర్తన ధ్యానంలో శ్రేష్టమైన విషయం చెప్తున్నాడు. అంతేకాదు నీతి కలిగిన వాళ్ళు ఈ కీర్తనలో ఏం చెప్తున్నాడు తెలుసా? చెట్టుతో పోల్చాడు. కీర్తన గ్రంథం 1:3 చెట్టుని ఎలా పోల్చాడు చూడండి, ఒక మనిషి ఎలా ఉంటాడో చెప్పాడు. చూడండి, చదవండి. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే. అది నీతిమంతుడు ఎలా ఉంటాడు? నీతిమంతుడట ఆకు వాడడు, అంటే చెట్టుతో పోల్చాడు. సామాన్యమైన చెట్టుతో పోల్చరా, ఫలించే చెట్టుతో పోల్చాడు. ఈ చెట్టు వాడిపోదు, ఆకు రాలదు, ఫలాలు ఇస్తుంది. అంటే నీతిమంతుడిని అలా చేస్తాడు దేవుడు. నీతిమంతుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ విధంగా నడిపిస్తాడు. చూడండి నీతిమంతుడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 52:8 అంటున్నాడు. 52:8 నీతిమంతుడు ఎలా ఉంటాడు? నేనైతే దేవుని మందిరములో పచ్చటి ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని నమ్మిన వారు, నీతిగా ఉన్నవారు ఒలీవ మొక్క వలె ఉంటారు, దేవుని మందిరంలో నివసిస్తారు నీతిగా ఉన్నవారు. ఇర్మియా గ్రంథం 17:8 చూద్దాం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వారన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు. మా నీతిమంతుడు ఎలా ఉంటాడండి? నీతిమంతుడు ఎలా ఉంటాడు? ఏ చెట్టులా ఉన్నాడు? ఇక్కడ ఆ జలముల దగ్గర కొన్నిసార్లు నీళ్లు లేకపోయినా పర్వాలా, భయపడదు. దాని వేరేమవుతుందంట? కిందకు తన్ని మీదికి ఫలిస్తుందంట. చూడండి, కాపు ఏం చేయదట? మానదు. అంటే ఆశీర్వాదాలు ఆగవద్దు ఈ నీతిమంతుడికి. మనం అనుకుంటాం మనకు ఆశీర్వాదాలు కనబడట్లేదేటని, మనం అనుకుంటాం మేలులు జరగట్లేదని. కానీ దేవుని వాక్యం చెప్తుంది నీతిమంతుడు ఎప్పుడు కాపు కాస్తాడో. హోషయ గ్రంథం 14:5 చెట్టునకు మంచు ఉండినట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్లను తన్నుదురు, అతని కొమ్ములు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి. నీతిమంతుడు ఇలా ఉంటాడంటే అండి ఈ చెట్టులా ఉంటాడు. సువాసన, సౌందర్యం, అందం. నీతి కలిగి ఉంటే ఇవన్నీ కలుగుతాయి. ఇవన్నీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు. దేవుళ్ళు కానీ ఉంటే మనం ఫలిస్తాం. అందుకనే యోహాను సువార్త అంటారు కదా, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను. దేవుడు మహిమపరచబడాలంటే మనం ఫలించాలి. ఎవరు ఫలిస్తారు? విచ్చలవిడిగా తిరిగేవాళ్ళు, మందిరాలు మానేసేవారు, ప్రార్థనలు మానేసేవారు, నచ్చినప్పుడు ప్రార్థనలకు వచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కాదండి. ఇప్పుడు చెప్పినవన్నీ ఎవరికే? నీతి కలిగిన వారికి, యథార్థత కలిగిన వారికి, దేవునిని విడవని వారికి, దేవుని మీద ఆధారపడిన వారికి. దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు, కొమ్ము పైకెత్తుతాడు ఆయన. దేవుని మీద ఆధారపడితే నీకు మంచి సౌందర్యాన్ని ఇస్తాడు, మంచి సువాసన ఇస్తాడు, నీకు మంచి విలువనిస్తాడు. నీతిమంతులకి విలువనిచ్చే దేవుడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదాం. అలాగే మనం ఈ కీర్తనలో అనేకమైన శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి, శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి. కనుక మనం దేవుని మీద ఆధారపడే బిడ్డలుగా, దేవుని కొరకు జీవించే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నారు. ప్రభు ఈ కొద్ది మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.